ఖచ్చితంగా ఎవరు సహించరు. గుర్తుపెట్టుకోండి. డాక్టర్లు ఎప్పుడు, నర్సులు ఎప్పుడు మీతో చక్కగా మాట్లాడతారు. కానీ మాట్లాడినప్పుడు కొంచెం ఓపిక పట్టండి. మీ పని మీద వచ్చారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు కూడా మనుషులే. 100 మందిని చూసేసరికి 101 వచ్చేసరికి చిరకాకు పుట్టచ్చు. కానీ మీకు ఆ సమయం ఉండాలి, మాకు కూడా ఆ సమయం ఉంటుంది. ఇక్కడ ఇద్దరికీ ఓర్పు అవసరం, సహనం అవసరం. సహనం సముద్రం కన్నా గొప్పది. ఆ సహనం లేకపోతే చెరువు మీద అలిగినట్టే. చాలామంది చూస్తున్నారు, అలిగి వెళ్ళిపోతుంటారు. లైన్ చూసి భయపడి వెళ్ళిపోతుంటారు. భయపడి వెళ్ళిపోవద్దు. కాసేపు వెయిట్ చేయండి. 1వ వాడికి 1 నిమిషమే పడుతుంది, కానీ వెనకున్న 20వ వాడికి 20 నిమిషాలు, అరగంట పడుతుంది. ఎంఆర్ఐ రాస్తాం, బయట పోతే బయట అయితే 6,000 7,000 అవుతుంది. ఎంఆర్ఐ ఫ్రీగా వేస్తాము. రోజుకి ఒక 20-30 కన్నా లేకపోతే 100 లోపే చేయగలుగుతాం ఎంఆర్ఐలు. ప్రతి వాళ్ళు వచ్చి మాకు ఇప్పుడే కావాలంటే, అయ్యా ఎల్లుండి చేస్తాం, మీకు కుదరదు, ఇప్పుడే కావాలంటాడు. నువ్వు ఎమర్జెన్సీ అయితే మేము చేస్తాంరా బాబు వినరు. రికమెండేషన్ మళ్ళీ ఫోన్లు. ఇక ఉపయోగం ఏది ఉంటుంది? ప్రతిదానికి రికమెండేషన్ ఎందుకు? రోగమే రికమెండేషన్ మేము ఖచ్చితంగా చెప్తున్నాము. నీకు ఎమర్జెన్సీ మేమే తీసుకెళ్తాం. నీ ప్రాణం నాకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నీ ప్రాణం అంటే ఇష్టం కూడా. కాబట్టి ప్రతి చోట ఓపిక పట్టండి, తొందరపడద్దు. ఇక్కడ ఆలస్యం మేంగా చేయము. ఎక్కువ మంది వస్తారు, కొంత టైం పడుతుంది, అది ఆలస్యం కాదు. కావాలని ఎవరు ఎమర్జెన్సీ అయితే ఎమర్జెన్సీ ఆపరేషన్ చేస్తాం, ఎమర్జెన్సీ టెస్టులు చేస్తాం, ఎమర్జెన్సీగానే చూస్తాం. ఎందుకని? మీ ప్రాణానికి మా ప్రాణం అడ్వైస్ చేసే గొప్ప ఆసుపత్రి ఇది. ఎక్కడా రిలాక్స్ అవ్వడం కుదరదు. మేము ప్రతి చోట అబ్జర్వ్ చేస్తుంటాం. అర్థమైందా? పై ఎత్తున ప్రతి చోట మనిషి ఉంటాడు. ఇక్కడ బయట ఎక్కడా ఉండదు అలాంటి సిస్టమ్. అందుకని మీరు ధైర్యంగా ఉండండి, అభద్రతా భావంతో ఉండొద్దు, ఓర్పుతో ఉండండి, సహనంతో ఉండండి, మంచిగా మాట్లాడండి, సిబ్బందితో సహకరించండి, ఆసుపత్రిని మంచిగా చూసుకోండి. డస్ట్బిన్ ఉంటే డస్ట్బిన్లోనే డస్ట్ అంతా వేయండి. ఎక్కడ పడితే అక్కడ ఉచ్చలు బయట ముళ్ళు వేయటం చేయొద్దు. మీ ఆసుపత్రిని భావంతో ఉండండి. మొక్కలు పెడితే పీకుతున్నారు, మొక్కలు పెడితే తుంపుతున్నారు. మీరే 4 మొక్కలు తెచ్చి ఆసుపత్రిలో పెట్టుకోండి. చేయరు, ఆ పని చేయొద్దు. సరే మేము చూసుకుంటా. నేను ఉన్న వాటిని చెడగొట్టద్దు. నీళ్ళు వదిలేయటం, ఎక్కడ పడితే అక్కడ లైట్ లేసి నువ్వు కూడా ఆపు. లైట్ అన్నెసరీగా వేస్తుంటే ఇది మీ ఆసుపత్రి అని భావంతో ఉండమంటూ చెప్పడం అదేను. అర్థమైంది నా బాధ? మీకు ఏ ట్రీట్మెంట్ కావాలన్నా